రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ తుది దశకు చేరుకుంది. మరో గంటలో పోలింగ్ ముగియనుంది. 12 గంటల వరకు 60% పైగా పోలింగ్ నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. ఫస్ట్ ఫేజ్లో 189 మండలాల్లోని 3834 పంచాయతీల్లో ఓటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ క్లోజ్ కానుంది. అప్పటి వరకు పోలింగ్ కేంద్రాల్లోని క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతిస్తామంటున్నారు అధికారులు. చివరి గంటలో భారీగా పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక 1 గంటకు పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాల్లోకి తరలించనున్నారు. 2 గంటల తర్వాత కౌంటింగ్ మొదలు కానుంది. చిన్న గ్రామాల్లో 4 గంటల వరకు గెలిచే అభ్యర్థులు తేలిపోనున్నారు. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. మొత్తం 3834 సర్పంచ్ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ తుది దశకు చేరుకుంది. మరో గంటలో పోలింగ్ ముగియనుంది. 12 గంటల వరకు 60% పైగా పోలింగ్ నమోదైనట్టు చెబుతున్నారు అధికారులు. ఫస్ట్ ఫేజ్లో 189 మండలాల్లోని 3834 పంచాయతీల్లో ఓటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ క్లోజ్ కానుంది. అప్పటి వరకు పోలింగ్ కేంద్రాల్లోని క్యూ లైన్స్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతిస్తామంటున్నారు అధికారులు. చివరి గంటలో భారీగా పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక 1 గంటకు పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాల్లోకి తరలించనున్నారు. 2 గంటల తర్వాత కౌంటింగ్ మొదలు కానుంది. చిన్న గ్రామాల్లో 4 గంటల వరకు గెలిచే అభ్యర్థులు తేలిపోనున్నారు. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. మొత్తం 3834 సర్పంచ్ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో భారీ బందోబస్తు మధ్య పోలింగ్ కొనసాగుతోంది. 6 మండలాల్లో 930 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్తో పోలింగ్ పరిశీలిస్తున్నామన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. కౌంటింగ్ తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదంటున్న ఎస్పీతో అంజయ్య ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం నుంచి ఓటర్లు తరలి వస్తున్నారు. అదేవిధంగా ఓటర్లు తరలి వచ్చి పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా నిర్మల్ జిల్లా, కొమరంభీం జిల్లాలో ఏవైతే ఎన్నికలు నిర్వహిస్తున్న గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు తరలి వస్తున్నారు. మనం ప్రస్తుతం కొమరంభీం జిల్లా, అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా కొమరంభీం జిల్లాలో 114 గ్రామాలకి సంబంధించిన సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో 133 గ్రామాలకి సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే నిర్మల్ జిల్లాలో కూడా 117 గ్రామాలకి సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఓటింగ్ ఏ విధంగా సాగుతుంది, ఎలా సాగుతుంది అనే అంశాన్ని కలెక్టర్ రాజశేష ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, అదేవిధంగా ఓటర్లకి ఎలాంటి వసతులు ఉన్నాయనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా మనతో పాటు ఉన్నారు సార్. ప్రధానంగా జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుంది? ఈరోజు మనం 6 మండలాలకు సంబంధించిన ఈరోజు పోలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం 9 o'clock రిపోర్ట్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరిగింది. అరౌండ్ 11% పోల్ పర్సెంటేజ్ కూడా ఉన్నాయి. అండ్ క్యూ కూడా ప్రతి ఒక్క చోట్ల కూడా క్యూ కూడా ఓటర్స్ది కూడా ఎక్కువనే ఉంది. కాబట్టి మన పోల్ పర్సెంటేజ్ కూడా ఇంకా రాబోయే గంటలలో కూడా చాలా ఎక్కువ కూడా పెరుగుతాయి. దీంతోపాటు మనం ఓటర్స్కి అందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ కానీ, తర్వాత ఇక్కడ షెడ్ టెంట్ కానీ, తర్వాత వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడానికి అవి అన్నీ కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గతంలో మనం నిన్నటి వరకు ఓటర్ స్లిప్ కూడా పంపించడం జరిగింది. వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కానీ, తర్వాత ఏ విధంగా బ్యాలెట్ పేపర్లో ఓటు వినియోగించుకోవాలి, 18 రకాల ఏం డాక్యుమెంట్ తీసుకొని రావాలి ఓటర్ స్లిప్తో పాటు, అవి కూడా చెప్పడం జరిగింది. సో అందుకే క్యూ కూడా బాగానే ఉంది. మనం సఫిషియెంట్ స్టాఫ్, ట్రైన్డ్ స్టాఫ్ కూడా ఉన్నారు. కాబట్టి పీస్ఫుల్ మేనర్లో ఈ 6 మండలాల్స్లో అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం నుంచి ఓటర్లు భారీగా తరలి వస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద జాతరను మర్పిస్తుంది. ఈ చైతన్యం చూస్తుంటే ఎట్లా అనిపించింది? సో వన్ థింగ్ అంటే ఇప్పుడు గ్రామ పంచాయత్ ఎన్నికలలో బేసికల్గా అంటే 2-3 కారణాలు ఉంటాయి. ఒకటేమో పోలింగ్ స్టేషన్ చాలా దగ్గరే ఉంటుంది. సో దట్ ఈస్ వన్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ అంటే రూరల్ ఓటర్స్కి మనం ఎప్పుడైనా చూస్తే రూరల్ ఓటర్స్కి కొంత చైతన్యం కానీ, కొంత ఆసక్తి కానీ కూడా ఎక్కువ ఉంటుంది. గ్రామం డెవలప్మెంట్ కోసం కూడా ఈ గ్రామ పంచాయత్ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మనం కూడా పంచాయత్ సెక్రటరీ ద్వారా, బిఎల్ఓ ద్వారా, అందరి ద్వారా కూడా మంచి అవగాహన కూడా చేశాము. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, తర్వాత కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా వారు కూడా సజావుగా ప్రచారం చేశారు. కాబట్టి ఇక్కడ రష్ కూడా ఎక్కువ ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెరీ పీస్ఫుల్లీ. ఇంకా కూడా ఎవరైతే ఇప్పటివరకు రాలేదు, మళ్ళీ మనం దయచేసి తొందరగానే వచ్చి మీ
అందరూ మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి కోరుతున్నాము. ఈ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలన్నీ కూడా ఏదైతే ఏజెన్సీ మండలాల్లో ఆదివాసీలు కూడా భారీగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా ఏమైనా సమస్యలు వస్తున్నాయి? సో ఇప్పటి వరకు మనం ఇటువంటి ఎక్కడైనా ఏం సమస్య కాలేదు. అది ఏజెన్సీ ఏరియాస్ కానీ ప్లేన్ ఏరియాస్ కానీ అన్ని చోట్ల మనం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఓటర్స్కి ఎవరైనాకి ఓటర్ రోల్లో అది పేరు ఉంది అంటే వారు తప్పకుండా ఇక్కడ ఓటు హక్కు వినియోగిస్తున్నారు. సో దాని ప్రకారం మనం మీకు తెలుసు దట్ ఇది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎలక్ట్రల్ రోల్ నుంచి మనం జీపీ ఎలక్ట్రల్ రోల్ మ్యాపింగ్. సో దాని ప్రకారమే మనం అక్కడ ఏఈఆర్ఓస్ కానీ ఇక్కడ ఎంపీడీఓస్ కానీ అందరూ సరిగా కోఆర్డినేషన్ చేసిన వల్లనే ఎక్కడైనా ఏమీ ఇబ్బంది కూడా రావడం లేదు. ఏజెన్సీ ఏరియాస్లో కానీ ప్లేన్ ఏరియాస్లో కానీ అన్ని కమ్యూనిటీస్ కూడా ఓటు హక్కు కూడా వినియోగిస్తున్నారు. వారందరికీ కూడా అదే మళ్ళీ కోరుతున్నాము. ముఖ్యంగా యూత్ ఓటర్స్కి కూడా మ్యాక్సిమంగా అందరూ కూడా ఇక్కడ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ. ప్రధానంగా ఏదైతే పోలింగ్ తర్వాత కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి? సో మనం బేసికల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హై స్కూల్ ఇచ్చోడాలో ఉన్నాము. సో ఇక్కడనే మనం ఒక కౌంటింగ్ రూమ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మనం ఇమీడియట్లీ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద పోలింగ్ మనం ఏవైతే పోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ ఉన్నాయో అవి అంతా మనం స్టేజ్ 2 ఆర్ఓకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కౌంటింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ తర్వాత మనం పోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ కూడా కౌంటింగ్ కూడా పూర్తి అవుతాయి. వార్డ్ మెంబర్ తర్వాత సర్పంచ్, దాని తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇట్లా అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే స్టేజ్ 2 ఆర్ఓ ఉన్నారు. తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ పోలింగ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్గా ఇక్కడ ఉండి మళ్ళీ ఇన్ సమక్షం ఆఫ్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మనం కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా జరుగుతాయి. వాటి కూడా చర్య తీసుకోవాలి. కలెక్టర్ చెప్తున్నమాట. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒకవైపు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా పోలింగ్ ప్రక్రియ తర్వాత కౌంటింగ్ ప్రక్రియను కూడా సజావుగా నిర్వహించడానికి, శాంతియుతంగా నిర్వహించడానికి, అదేవిధంగా ప్రక్రియ ఏదైతే పోలింగ్ ప్రక్రియ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కొంత క్లిష్టమైన సమస్య అయినప్పటికీ కూడా అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేసాం. ఫలితాలు కూడా సజావుగా వచ్చేలా సమయంలో ఎవరైతే సమస్యలు లేకుండా ఫలితాలు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసాం. అదేవిధంగా ఫలితాలు కూడా ఒక మంచి ఫలితాలు కూడా వస్తాయి. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభ్యర్థులకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని కలెక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.